ఓం నమో వెంకటేశాయ. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నటువంటి ఈ తిరుపతికి మనకు ఒకటి కనుమరుగైంది. ఆ కనుమరుగుని ఫుల్ఫిల్ చేసేదానికి ఈరోజు తిరుపతిలో సినిమా రంగం కనుమరుగైంది. అలాంటి సినిమా రంగాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి తిరుపతి స్థానికులుగా జన్మించిన కొంతమంది చక్కగా చదువుకొని బీటెక్లు ఎంటెక్లు చేసి ఈరోజు అందరూ విద్యారంగంలో ముందుకెళ్తే వాళ్ళు సినిమా రంగంలో ముందుకు వచ్చారు. ఇలాంటి పిల్లలందరినీ కూడా చక్కటి ది హాఫ్ డే అనే సినిమా తీస్తున్నారు. కానీ ఆ సినిమాని అందరూ కూడా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి భార్యాభర్త అమ్మ నాన్న అందరూ కూడా కలిసి సినిమా థియేటర్లో వచ్చి చూసి స్థానికులు చూసినటువంటి సినిమా ఇంత చక్కగా ఉందా, ఇంత ఆహ్లాదకరంగా ఉందా, ఈ నవ్వుకునే విధంగా ఇంత చక్కటి చేసిన ఈ మూవీని అందరూ కూడా ఈ చిత్తూరు జిల్లా తిరుపతికి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తీశారు. కానీ వీళ్ళందరినీ కూడా ఆదరించి వీళ్ళకి భగవంతుడి ఆశీర్వాదం, అదేవిధంగా సినిమా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని, వాళ్ళు రాబోయే రోజులు కూడా ఇంకా చక్కటి సినిమాలు తీసి అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా భక్తి సినిమాలు కూడా కొన్ని తీసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని, మామూలుగా చాలామంది ఏ సినిమా తీసినా కూడా తిరుపతిలోనే రిలీజ్ చేస్తుంటారు, ఏ కార్యక్రమం చేసినా తిరుపతి నుంచే చేస్తుంటారు. వీళ్ళు కూడా ది హాఫ్ డే సినిమా తీసిన ప్రతి ఒక్కరికి అందరూ కూడా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఉండాలని, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని, ఇది ఒక చిన్న మర్రి విత్తనం అనుకొని రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, అదేవిధంగా సినిమా రంగాన్ని ఈరోజు అన్ని భాగ్యనగరాలకే పరిమితమైన అలాంటి రంగం కూడా తిరుపతికి తీసుకొని వచ్చి తిరుపతిలో కూడా ఇండస్ట్రీలో ఒకటి నెలకొల్పాలని, మంచి స్టూడియోలు ఏర్పాటు చేయాలని, రాబోయే రోజుల్లో ఆ రంగానికి ఎన్నో కోట్ల లక్షల మంది బతుకుతున్నారు. అలాగా తిరుపతిలో కూడా స్థానికులకి వాళ్ళ ద్వారా హోటల్స్ అయితేనేమి, అదేవిధంగా మ్యాన్ పవర్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా బతుకుతెరువు కలిగినట్టుగా ఉంటుంది. ఈ సినిమా రంగాన్ని వీళ్ళతోనే తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో అంత ఆహ్లాదకరంగా తిరుపతిని చక్కగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ వీళ్ళ సినిమా మరి అందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటూ మీ జగన్నాథం తిరుపతి.